రైళ్లలో రైల్వే స్టేషన్లలో వివిధ కారణాలతో పోగొట్టుకున్న సెల్ ఫోన్లను జీఆర్పీ పోలీసులు రికవరీ చూపించారు. గత 2 నెలల కాలంలో మిస్ అయిన ఫోన్లను IMEI నెంబర్ల ద్వారంగా పసిగట్టి వాటిని కనుగొన్నట్లు జీఆర్పీ డీఎస్పీ బి మోహన్ రావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CIR యాప్లో ఫిర్యాదును సులభంగా అప్లోడ్ చేయడం ద్వారా త్వరితగతిన కొనుగోలువచ్చని మొత్తం 350 ఫిర్యాదులు రాగా 2 దశల్లో 176 సెల్ ఫోన్లను రికవరీ చేశామని తెలిపారు. ఫోన్ పాడైపోయిందండి. ఫోన్ టెక్నికల్ కంప్యూటర్ CIR పోవడం CIR యాప్ లో ఒక అలాగే మన బెడ్రోల్ కింద తల కింద పెట్టుకుని పడుకుంటాం, ఉదయం లేచినప్పుడు దిగిపోతుంటాం. అలాగే కిటికీ పక్కన పెడతా ఉంటాం, ఎవరో ఒకరు తీసేస్తూ ఉంటారు, లేదా మన పాకెట్ అది కూడా తీసేస్తూ ఉంటారు. ఈ విధంగా మనం సెల్ ఫోన్లు పోగొట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో సెల్ ఫోను లేకపోతే చాలా ఇబ్బందికి మనం గురవుతున్నాం. అయితే ఈ సెల్ ఫోన్ పోయినప్పుడు మాకు వెంటనే మీరు కన్సర్న్డ్ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ పోలీస్ స్టేషన్లో మీరు కంప్లైంట్ ఇస్తే వెంటనే మేము ట్రాకింగ్ పెడతాం. CEIR అని ఒక యాప్ ఉంది, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాప్. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ అని ఒకటి ఉన్నది. అందులో ఈ పర్టికులర్స్ మనం అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా IME నెంబర్ ఉండాలి. ఆ పిటిషనర్ కూడాను తన సెల్ ఫోన్ తాలూకా IME నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు తీసుకురావాలి, తర్వాత ఆ SIM నెంబరు మాకు ఇస్తే మేము వెంటనే వాటిని అప్లోడ్ చేస్తాము. అది ఎవరైనా వాడితే మాత్రం తప్పనిసరిగా మనకి ట్రాకింగ్, ఇండియాలో ఎక్కడ వాడినా మనకి అది రికవరీ అయిపోతుంది. వాళ్ళు వాడకపోతే మనం ఏమీ చేయలేం. అయితే ఈ SIM కార్డులు మార్చేస్తారు కాబట్టి మన డేటా పోవడానికి ఆస్కారం ఉంది. ఫోన్ డేటా అయితే రికవర్ అయిపోతుంది, కానీ సిమ్లో డేటా మాత్రం మనకి రాకపోవచ్చు. మీ ఫోన్ అయితే మీకు ఇంచుమించు 90% అందుబాటులోకి వస్తుంది. మొన్న 68 ఫోన్లు మేము ఇచ్చాము. ఇప్పుడు కూడా 108 ఫోన్లు ఈ విధంగా రికవరీ చేసి పోగొట్టుకుని పిలిచాము. వాళ్ళకి మీ ముందే మీ సమక్షంలో వాళ్ళకి అందజేస్తాం. కాబట్టి ప్రయాణం చేస్తున్నప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణికులు ఒకవేళ పోతే మాత్రం వారు IME నెంబరు, ఆధార్ కార్డు తర్వాత తీసుకొని SIM నెంబరు తీసుకొని మన దగ్గరికి వస్తే మనం వాళ్ళకి హెల్ప్ చేస్తాం. డిజిమాటిల్ చేసేస్తుంటారు. ఈ ఫోన్గా వాడితే దొరికిపోతుంది. వాళ్ళు ఏమి ఇప్పేసి ఆ పార్ట్లని కొన్ని ఫోన్లో వాడుకుంటారు. అది అలాంటప్పుడు కొంచెం మనకు కష్టం అవుతుంది. కాకపోతే ఫోను దొంగలించేస్తాం, ఎక్కడో అమ్మేస్తాం అనేది అంత ఈజీ అయితే కాదు. దొంగలు ఎక్కడున్నా దొరికిపోతాయి. కాబట్టి మాకు దొంగలు దొరకడం లేదు. ఇది కాస్త చవక మంచి ఫోన్లు ఎవరైనా నా పర్సు పోయిందండి, నా ఫోన్ తీసుకుని ఒక 1500 ఇవ్వండి అని ఈ విధంగా అమ్మేస్తూ ఉంటారు. మనం కొంచెం చవక ఉందని కొనేస్తుంటాం. కొనిస్తే ఆ యూజ్ చేసిన వాళ్ళు మనకి దొరుకుతారు. అది మనకి ఫోన్ చేస్తే చాలా మంది మనకి వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు. వెళ్ళిపోతున్నాయి ఇవి. బీహార్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు అక్కడికి వెళ్ళిపోతున్నాయి. మనకి చెప్తే వెంటనే వాళ్ళు పంపిస్తున్నారు, లేకపోతే మేమే కానిస్టేబుల్ పంపించి అక్కడికి తెచ్చి ఇచ్చేస్తున్నాం. ఒకళ్ళేమో ఒకసారి ఫోన్ చేస్తారు ఈ దొంగ ఫోన్ అనగానే, మరి ఇంకా దాన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసేస్తుంటారు. అట్లాంటివి మాకు కష్టం అవుతున్నాయి. మిగతా ఫోన్లు అయితే మేము రికవర్ చేసి మేము మళ్ళీ పోగొట్టు వాళ్ళకి ఇస్తున్నామండి. 250 కంప్లైంట్లు వచ్చాయండి. మేము మొన్న 68 ఇచ్చాము, ఇప్పుడు ఒక 108 ఇస్తున్నాం. ఇక్కడ అక్కడే ఫోన్ పోయింది అనుకోండి, మనకి వచ్చి ఇక్కడ చూసుకుంటారు, లేదా ఇక్కడ పడుకుని పోతారు. అక్కడ గొడవ అనుకోండి, పడుకుని పోతారు. అక్కడ ఉదయం వచ్చి 6 గంటలు దిగిస్తే చూస్తారు, ఫోన్ ఉండదు. ఎక్కడ పోయిందో తెలియదు. వాళ్ళు మనకు రిపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ఎక్కడ చూసుకుంటే అక్కడ మనకు రిపోర్ట్ ఇవ్వచ్చు. మనం అది ఎక్కడ ఉన్నా సరే అది మనం లొకేట్ చేసి ఇస్తున్నాం. ఈ ఫోన్లన్నీ ఉత్తరానికి సంబంధించినవి ఎక్కువ, మన 3 జిల్లాలకు సంబంధించినవి ఎక్కువ. ట్రైన్లో కూడా మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి పెడతాం, దిగిపోతాం. మన స్టేషన్ దాకానే వెంటనే దిగిపోతాం. ఒకటి నైట్ జర్నీ చేసిన వాళ్ళు తలకి పక్కన పెట్టుకుని పడుకుంటారు, బెడ్రోల్ కింద ఉండిపోతుంది. మన స్టేషన్ రాగానే దిగిపోతాం, అదొకటి. లేదా ఎవరైనా మన
ఈ కిటికీ దగ్గర పెట్టుకుని మనం ట్రావెల్ చేస్తాం. ఆ స్టేషన్ దాగానే వాడు తీసేస్తాడు, అదొకటి. లేదా మన ప్లాట్ఫామ్ మీద ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుంటాం, మనం అటు వెళ్తే ఎవరైనా